హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజ్ దొరసాని. ఈ రోజు వీడియోలో ప్రీ ప్లీటింగ్ ఎలా చేయాలి అనేది చూపిస్తున్నాను, అది కూడా విత్ మెజర్మెంట్స్ తోటి. మీకు ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అంతకంటే ముందు అయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఫస్ట్ అయితే శారీని స్టార్టింగ్ పాయింట్స్ నుండి బెల్లి తీసేసుకొని ఇలా ఒక పిన్ అయితే పెట్టేసుకోవాలి. వీడియోలో చూపించిన పాయింట్ దగ్గర పెట్టేసుకుంటే మీకు కరెక్ట్గా అయితే సెట్ అయిపోతుంది. తర్వాత చింగులకి ఎలా అయితే తీసుకుంటామో సేమ్ అలాగే ఇలా వీడియోలో చూపించిన విధంగా చింగులకు మొత్తం తీసేసుకొని ఒకసారి శారీని అయితే తిప్పేసుకొని ఇలా కొంగునైతే భుజం మీదకి అయితే వేసేసుకోండి. సో భుజం మీద కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోండి. శారీ కొంగు అనేది మోకాల కింది వరకు వస్తే కరెక్ట్గా సరిపోతుందని అర్థం. సో భుజం మీద అయితే ఒక పిన్ అయితే మార్కింగ్ చేసేసుకోండి. తర్వాత నడుం దగ్గర మీకు కొంచెం ఇలా ఎక్కువ వదిలేసి ఎక్కడైతే భుజానికి కరెక్ట్గా కిందికి అయితే ఉంటుందో అంటే రైట్ భుజానికి కింది దగ్గర అన్నట్టు ఇలా వీడియోలో చూపించిన విధంగా థైస్ దగ్గర ఒక పిన్ అయితే పెట్టేసుకోండి. సో ఇప్పుడైతే టోటల్గా మనం ప్రీ ప్లీటింగ్ చేసుకోవడానికి మార్కింగ్ అంతా అయిపోయింది. సో ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం. చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. బార్డర్ అనేది పెద్దగా మంచిగా కనిపించాలి కాబట్టి స్టార్టింగ్ ప్లీట్ అనేది పెద్దగా ఉండాలి, సెకండ్ ప్లీట్ అనేది అందులో సగం ఉండాలి, తర్వాత థర్డ్ ప్లీట్ ఫోర్త్ ప్లీట్ ఎవైతే ఎన్ని తీసుకోవాలనుకుంటే అందులోవి అన్నీ కూడా సెకండ్ ప్లీట్ ఎంతైతే ఉంటుందో అంతే ఉండాలి. సో ఇలా టోటల్గా సెట్ చేసేసుకొని ఇలా ఒక పిన్ అయితే పెట్టేసుకోవాలి. ర్యాండమ్గా ఇలా ఒకసారి సెట్ చేసేసుకొని మీ దగ్గర క్లిప్స్ ఉంటే ఆ క్లిప్స్ని యూస్ చేసి పెట్టుకోవచ్చు. లేదు అంటే ఏదైనా బరువైన వస్తువు ఇలా కొంగులకి పెట్టేసుకొని ఇలా హ్యాండ్స్తో అయితే సెట్ చేసుకుంటూ మొత్తం శారీని లోపలికి బయటికి అనుకుంటూ ఈవెన్గా సెట్ చేసుకొని ఒక పిన్ అయితే పెట్టేసుకోవాలి. తర్వాత ఐరనింగ్ అయితే ఇవ్వాలి. నేను ఐరనింగ్ ఇచ్చే క్లిప్ అయితే మిస్ అయింది, సో ఇగ్నోర్ ఇట్. తర్వాత ప్రతి హాఫ్ మీటర్కి ఇలా సెట్ చేసుకుంటూ అయితే ఇలా పిన్స్ పెట్టుకుంటూ రావాలి. ఇలా మనం భుజం దగ్గర మార్కింగ్ చేసుకునే పిన్ ఏదైతే ఉందో అక్కడి దాకా మనం సేమ్ ఇలాగే హాఫ్ మీటర్కి సెట్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడైతే చెస్ట్ ప్లీట్స్ దగ్గరికి వచ్చేసాము. భుజం దగ్గర ఎక్కడైతే ఉందో అక్కడ మనం ఇట్లా హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసేసుకొని ఇలా చెస్ట్ ప్లీట్స్ని అయితే ఎక్స్పాండ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం వదిలేసుకొని 1 ఇంచ్కి తర్వాత 1.5 తర్వాత 2 ఇంచెస్కి ఇలా మన బాడీ మెజర్మెంట్స్ ప్రకారం అయితే ప్లీట్స్ని ఎక్స్పాండ్ చేసేసి అయితే ఐరనింగ్ అయితే చేసుకోవాలి. అది కూడా పేపర్ వేసుకొని ఐరనింగ్ చేయడం వల్ల శారీ అనేది పొరపాటున కూడా కాలిపోకుండా అయితే ఉంటుంది. మనం థైస్ దగ్గర వరకు పిన్నింగ్ చేసుకున్నాం కదా, అక్కడ దాకా కూడా ఇలా ఎక్స్పెండ్ చేస్తూ అయితే మనం అరేంజ్ చేస్తూ ఐరనింగ్ అయితే చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా ఇక్కడ నేను కట్టుకున్న ప్రకారం అయితే ఎంత నీట్గా కనిపిస్తుందో. చెస్ట్ ప్లీట్స్ని ఇలా టేబుల్ మీద కానీ లేదా ఏదైనా చైర్ మీద ఇలా పెట్టేసుకొని థైస్ దగ్గర తీసుకున్న పిన్నింగ్ మార్క్ అండ్ కట్టు చింగు దగ్గర తీసుకున్న పిన్నింగ్ మార్క్ వరకు మనమైతే ఇలా చింగులు అయితే పోసేసుకోవాలి. అది కూడా ఒక్క చింగు పెద్దగా ఉండి మిగతావి అన్నీ సేమ్ మనం శారీ చెస్ట్ ప్లీట్స్కి ఎలా అయితే తీసుకున్నామో సేమ్ అలాగే తీసేసుకొని ఇలా నీట్గా ఈవెన్గా సెట్ చేసేసుకొని అయితే ఒక పిన్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇలా టేబుల్ మీద పెట్టేసుకొని హాఫ్ ఇంచ్కి ఎక్స్పాండ్ చేస్తూ అంటే స్టార్టింగ్ అనేది హాఫ్ ఇంచ్ తర్వాత 1 ఇంచ్ అలా అరేంజ్ చేసుకుంటూ ఇలా పిన్నింగ్స్ అయితే పెట్టేసుకుంటూ రావాలి. తర్వాత ఐరనింగ్ కూడా మళ్ళీ ఒకసారి చేసుకుంటే శారీ అంతా నీట్గా కనిపిస్తుంది. ఇలా ప్లీట్స్ని పెట్టుకోవడం వల్ల లావుగా ఉన్నవారైతే బక్కగా కనిపిస్తారు, బక్కగా ఉన్నవారికి అయితే నడుం దగ్గర ఇలా స్టఫ్ లాగా కాకుండా నీట్గా కనిపిస్తుంది. సో ఇలా శారీ కట్టుకున్నప్పుడు చాలా అందంగా ఉంటారు. ఇంట్లో ఉండి ఏదైనా వర్క్ చేసుకోవాలి, ఎర్న్ చేయాలనుకున్నప్పుడు ఈ ప్రీ ప్లీటింగ్ బిజినెస్ అయితే చాలా బాగుంటుంది. చాలాసార్లు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది, ఒక్కసారి ప్రాక్టీస్ చేయగానే వస్తుందని నేనైతే అస్సలు చెప్పను. సో ఇంకా మరిన్ని టెక్నిక్స్ అయితే మీతో షేర్ చేయాలని నేను అనుకుంటున్నాను. అంతకంటే ముందైతే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు అర్థం కాకపోతే మరొకసారి చూస్తే అయితే మీకు అర్థమవుతుంది. అండ్ సో ఇప్పుడు బాక్స్ ఫోల్డింగ్కి అయితే వచ్చేద్దాం.
సో ఇలా చింగులు పోసుకున్న దాన్ని ఇలా రివర్స్గా అయితే వేసేసుకొని కొంగునైతే ఇలా భుజం మీద వేసేసుకొని చింగులు అనేటివి మిడిల్కి వచ్చే విధంగా ఇలా జిగ్జాగ్ ప్యాటర్న్లో ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఎక్కడ కూడా ముడత రాకుండా అనేది చూసుకోవాలి. తర్వాత నడుం దగ్గర మిగిలి ఉన్న క్లాత్ అదంతా కూడా జిగ్జాగ్ ప్యాటర్న్లో మాత్రమే ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఉండాలి. మనకి బాక్స్ ఎంత అయితే ఉండాలో జిగ్జాగ్ ప్యాటర్న్కి కూడా మీరు అదే లెంత్లో అనేది ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత చెస్ట్ ప్లీట్స్ అనేటివి ఇందులో మిక్స్ అవ్వకుండా ఉండాలి కాబట్టి ఇలా ఎక్కడ దాకా బాక్స్ ఫోల్డింగ్ అయితే ఉందో అక్కడ మీరు అనేది ఒక పిన్ అనేది పెట్టేసుకోవాలి. సో పెట్టేసుకొని దాన్ని తీసేసుకొని భుజం మీద వేసేసుకొని వీడియోలో చూపించిన విధంగా అరేంజ్ చేసుకొని శారీని నీట్గా బాక్స్ ఫోల్డింగ్ మీకు ఎన్ని మడతలు అయితే వస్తాయో అన్ని మడతలు సెట్ అయ్యే విధంగా ఇలా ఫోల్డ్ చేసేసుకొని చెస్ట్ ప్లీట్స్ని అయితే మీది నుంచి ఇలా వేసేయాలి. వేసేసుకొని మళ్ళీ నీట్గా చెస్ట్ ప్లీట్స్ని అరేంజ్ చేసుకుంటే మంచి ప్రొఫెషనల్ లుక్ అయితే వస్తుంది. మీకు మరిన్ని కొత్త టెక్నిక్స్ని అయితే మరో వీడియోలో చెప్తాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, యూస్ఫుల్ అయిందా కాలేదా అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీ వాళ్ళతో అయితే ఈ వీడియోని షేర్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ జోసాని మరో వీడియోతో మీ ముందుంటాను. బాయ్ బాయ్.